నీ కూతురుతో దెబ్బలు తిని మేం రోడ్డు మీదకొచ్చాం. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టాం. అవును, ముందు ఆ కావేరి అంతు చూస్తాం. నీ కూతురి జీవితం నాశనం చేస్తాం. దమ్ముంటే ఆపుకో. రండన్నయ్య, కూర్చోండి. ఏంటన్నయ్య ఇలా వచ్చారు? ఏమీ లేదు సోదరి, నీకో విషయం చెప్పాలని వచ్చాను. అది నువ్వు నమ్ముతావో లేదో అని దేవి గారిని కూడా వెంటబెట్టుకొచ్చాను. ఏంటన్నయ్యా? కావేరి జీవితంలో పడుతున్న బాధలకు కష్టాలకు కారణం ఏంటో తెలుసా? ఆ అంగుళికమే. అది ఇంకా కావేరి దగ్గరే ఉంది. అవును రుక్మిణి, కావేరి ఆ ఉంగరాన్ని తన దగ్గరే దాచుకుంది. తిరిగి ఇవ్వమన్నా ఇవ్వటం లేదు. లేదు వదిన గారు, దాన్ని కావేరి నీళ్లలో పడేసిందని, ఇక ఏ సమస్య లేదని గోనమ్మ చెప్పారు. నీళ్లల్లో పడేసిన అంగుళికము విధివశాత్తు తిరిగి కావేరి వద్దకే చేరింది. ఆ ఉంగరం తన దగ్గర లేదని కావేరి చెప్పింది. తనెప్పుడూ అబద్ధం చెప్పదు. ఎప్పుడు అబద్ధం చెప్పని వాళ్లతో కూడా అబద్ధాలు చెప్పించటమే ఆ అంగుళికము మహత్యం. అది మనుషుల బుద్ధిని మనస్సుని మారుస్తుంది. సత్య హరిశ్చంద్రుడితో కూడా అబద్ధాలు చెప్పిస్తుంది. రుక్మిణి గారు, ఆ ఉంగరాన్ని నీళ్ళల్లో పడేసినా నిప్పులో వేసినా నాశనం కాదు. దానికి రాజుగారు మంత్రాలతో శక్తిహీనం చేసి భూస్థాపితం చెయ్యాలి. లేకపోతే అది ఇంకా ఎన్నో అనర్థాలు చేస్తుంది. అక్క కాళ్లు పడిపోవడానికి, కావేరి అర్జున్ల మధ్య గొడవలు రావడానికి కారణం ఆ ఉంగరమే. ఇప్పటికైనా మనం మేలుకోకపోతే ఆ కుటుంబం ఇంకా నష్టపోతుందమ్మా. అలా అనకండి అన్నయ్య. వాళ్ళ కుటుంబానికి ఏం జరగకూడదు. వాళ్ళు చాలా బాగుండాలి. సరే, ఆ అంగుళికము కావేరి దగ్గర ఉన్నంత వరకు అది సాధ్యం కాదు.